హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే కర్రీ వచ్చేసి మెంతం ఆలు టమాటో అన్నమాట. తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ కొంచెం తగినంత జీలకర్ర ఆవాలనేది వేసుకోండి, మిరపకాయలు అనేది వేసుకోండి. ఆనియన్స్ అనేది నేను 2 ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను. మెంతం అనేది 2 కట్టలు అనేది తీసుకున్నాను. చూడొచ్చు, మనం మెంతం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. కొంచెం ఆయిల్ అనేది వేస్తే మనకు కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోండి. అది కూడా కొంచెం ఒక 1 మినిట్ ఆగితే అది కూడా మనకు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోండి. నేను 3 ఆలుగడ్డలు అనేది తీసుకున్నాను. మనం ఆలుగడ్డలు అనేది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే మనకి కొంచెం ఆలుగడ్డలకు కూడా ఇంకుతుంది సాల్ట్ అనేది. మనకి ఈ సీజన్లో కొత్తిమీర అనేది చాలా వస్తుంది కాబట్టి నేను కొత్తిమీర అనేది చాలా వేసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నేను టమాటోస్ అనేసి 7 అనేది కట్ చేసుకున్నాను. మీరు కూడా తగినన్ని కట్ చేసుకొని వేసుకోండి. కదా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొంచెం మీకు తగినంత కారం అనేది వేసుకోండి. మళ్ళీ తగినంత ఉప్పు అనేది కూడా వేసుకోండి. నాకు అనేది ఒక చేత వీడియో అనేది తీయడానికి కలపడానికి రాలేదు. నేనైతే వీడియో అనేది ఆపేసి మరి మంచి కలిపానండి. మళ్ళీ మీరు కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మళ్ళీ తగినంత వేసుకోండి కొంచెం. తర్వాత నేను కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకున్నాను. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి అనేది. తర్వాత కొత్తిమీర అనేది కట్ చేసుకుని మొత్తం వేసేసుకున్నాను. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.